ఇజ్రాయెల్ దళాలు జరిపిన భారీ దాడిలో గాజాలో కనీసం 40 మంది ప్రాణాలు కోల్పారు. ఉదయమే 3 దిక్కుల నుంచి వచ్చిన ఇజ్రాయెల్ ట్యాంకులు గాజా నగరం నడిబొడ్డులోని కీలక ప్రాంతాలకు వెళ్లి బీభత్సం సృష్టించాయి. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ఇవే కాకుండా నగరం తూర్పు దిక్కున కూడా కొన్ని, పశ్చిమాన మరికొన్ని ట్యాంకులు మోహరించి కాల్పులు జరిపాయి. దాంతో నగరం మధ్యలోకి వెళ్లి క్షతగాత్రులకు సేవలు అందించడం గాజా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్కు సాధ్యపడలేదు. ఆదివారం అర్ధరాత్రి నుంచే కాల్పులు ప్రారంభించినట్టు స్థానికులు తెలిపారు. ఈ దాడులకు కొన్ని బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమైనట్టు చెప్పారు. తూర్పు వైపున యుద్ధ ట్యాంకులు నగరవాసులను భయపెట్టి వారు మధ్యధర సముద్రం వరకు వెళ్లేలా చేశాయి. మా ఎదుట సముద్రం ఉంది, వెనుక వైపేమో శత్రువులు ఉన్నారు, తాము ఎక్కడికి వెళ్లగలమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకుల నుంచి షెల్లు, విమానాల నుంచి క్షిపణులు పడుతున్నాయని, అగ్నిపర్వతం పేలినట్టు పరిస్థితి ఉందని భయంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. మరోవైపు గాజాలో కొనసాగిస్తున్న దాడులను ఆపేదే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొన్ని రోజుల క్రితమే స్పష్టం చేశారు. పూర్తిస్థాయి కాల్పుల విరమణ ప్రతిపాదనను తాను తిరస్కరిస్తున్నానని చెప్పారు. గాజాలో బందీలుగా ఉన్న 120 మందిని విడుదల చేయాలనేది అందులో ఒకటి. కొంత విరామం ఇచ్చిన తర్వాత యుద్ధం కొనసాగించడానికి తాము కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. హమాస్ను పూర్తిగా మట్టుబెట్టాలన్నది తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఈ విషయంలో మరో ప్రశ్నకు తావు లేదన్నారు. మరోవైపు శాశ్వతంగా కాల్పుల విరమణ జరిగి గాజా నుండి పూర్తిగా ఇజ్రాయెల్ బలగాలు వైదొలిగితేనే మిగిలిన బందీలను విడుదల చేస్తామని హమాస్ చెబుతోంది. యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ ఆమోదించిందని అమెరికా ప్రభుత్వం చెప్పిన దానికి, నెతన్యాహు చెబుతున్న దానికి ఏమాత్రమూ పొంతన లేదని హమాస్ పేర్కొంటోంది. ఇలా ఉంటే నెతన్యాహు వ్యాఖ్యలు బందీల కుటుంబాల్లో తీవ్ర అలజడి కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే గాజాలో ఇజ్రాయెల్ సైన్యాలు భీకర దాడికి ఒడికట్టాయి.